ఇప్పుడు ఆయన ఇదో నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు. చెప్పండి నరేంద్ర మోడీ గారు, ఇక్కడ దోపిడీ జరుగుతుంది, వీళ్ళు రావద్దు, అవినీతి చేస్తున్నారు, వీళ్ళు చాలా దోచుకుంటున్నారు, ఇదంతా కూడా అప్పులు తీసుకొచ్చి వాళ్ళ జేబుల్లోకి వెళ్తున్నాయి, ఇదిగో ఆధారాలు ఇదిగో మీకు సమర్పిస్తున్నామని చెప్పండి. లేదు శ్రీదేవి గారు ఒకటి చెప్తాను, నిజంగా బుస్సు మాటలు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఆయన మావిగన్ ప్రతిపాదన మిథున్ రెడ్డి గారికి చెప్పాలండి. అక్కడ ఏమంటే అమరావతి కాదు, ఇదిగో మేము మావిగన్ ప్రతిపాదిస్తున్నామని దేశ ప్రజలందరికీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు దార్శనికత ఉన్న నాయకుడు, ఇదిగో మేము అమరావతిని వ్యతిరేకిస్తున్నాము, మావిగన్ను పెడుతున్నామని రాజ్యసభలో వైవి సుబ్బారెడ్డి గారు చెప్పాలి, లేదా అక్కడ మిథున్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు చెప్పాలి. చెప్పారా? ఎక్కడో మనం తాడేపల్లిలో కూర్చొని ప్రెస్ మీట్ లో చెప్పడం ఏంటండి, చట్టసభల్లో ప్రతిపాదించాలి. ఎస్, దూరదృష్టి ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు దోచుకుంటున్నారండి, అందుకని మేము మావిగన్ ప్రతిపాదిస్తున్నాం, మా ఆంధ్రప్రదేశ్ అమరావతిని తట్టుకునే పరిస్థితులే లేదు, పెట్టుబడుల పరంగా నిధుల పరంగా లేవు మా దగ్గర, అందుకనే మావిగన్ పెడుతున్నాం చెప్పండి. ఎక్కడెక్కడో కూర్చొని నేను ఒక ప్రతిపాదన చేస్తాను, చట్టసభల్లో మాత్రం అమరావతికి అనుకూలం, మేము వ్యతిరేకం కాదు అని చెప్తా ఉంటారు. ఎట్లా? ఒక కన్స్ట్రక్టివ్ గా ఒక విధానం తీసుకోండి, ప్రజలు మీ వెంట ఉంటారు, అవినీతికి పాల్పడితే నిలదీయండి, ఉద్యమించండి, మీ వెనకాల ఉంటారు. అంతేగాని నేను కోటుకో మాట చెబుతాను, నా బుర్రలో ఒక ఆలోచన వస్తే అదే చెప్తాను. మా నాయకులందరూ వాళ్ళకి సుశిక్షితులు, నిన్న మిథున్ రెడ్డి గారు చెప్పారు, వాళ్ళకి సుశిక్షితులు నాయకులు ఉన్నారు. జగన్ గారు ఎన్ని మాటలు మార్చినా ఆ మాట మీద నిలబడతారంట. ఎట్లా కుదిరిద్దండి? ఇంకోటి ఒక్క నిమిషం అండి, ఇప్పుడు రమేష్ గారు ఇందాక చెప్పారు డైవర్షన్ పాలిటిక్స్. అక్కడ అమరావతికి చట్టబద్ధత అనేది 12 ఏళ్ల తర్వాత జరుగుతూ ఉంటే అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి జగన్ గారు మావిగన్ అనేది పార్లమెంట్ లో ప్రస్తావించకుండా కేవలం ప్రెస్ మీట్ లోనే మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తావించడం డైవర్షన్ పాలిటిక్స్ కాదా? ఖచ్చితంగా డైవర్షనే. నువ్వు అక్కడ చెప్పాలి చట్టబద్ధత గురించి, అక్కడ చెప్పాలి ఎస్ మేము ఎందుకు చట్టబద్ధతకు ఒప్పుకోలేదు అంటున్నాం అంటే, ఇదిగో మా దగ్గర ఒక అద్భుతమైన మావిగన్ ప్రతిపాదన ఉంది అని దేశం మొత్తం. ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తా, రాష్ట్రంలో అమరావతిని వ్యతిరేకించే ఒక పార్టీని చూపించండి, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఒక్క పార్టీని చూపించండి. వాళ్ళు ఈయనకంటే ముందుగా పరిపాలించలేదా? సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్, ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం, జనసేన ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దానికి సరైన కారణాలు చూపాలి, అంతేగాని మనం ఏదో ఆరోపణలు చేసి పడేస్తే కాదు కదా. ఖచ్చితంగా మనం సైబరాబాద్ని చూడాలి, హైదరాబాద్ని చూడాలి, అక్కడేమైనా అవినీతి జరిగింది అనుకోండి అక్కడ నిలదీస్తున్నారు కదా. మరి కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఎందుకు పూర్తా ఉన్నారు అక్కడ? సైబరాబాద్ ఇప్పుడు బాగానే ఉంది, గతంలో చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశారని. ఎస్, అక్కడ కొంత డెవలప్మెంట్ జరిగింది.